హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఏం చేయబోతున్నాను అంటే సింపుల్గా 5 మినిట్స్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఫింగర్ మిల్లెట్ వర్మసెల్లి అండి. అదే అండి, రాగితో సేమియా అండి. రెడీమేడ్గా మనకు చిక్కుతాయి. సో చూడండి, రాగి పిండితో చేసింటారు. చాలా హెల్తీ అండి పిల్లలకి. నార్మల్ సేమియా కన్నా ఈ సేమియా అయితే జస్ట్ 5 మినిట్స్లోనే టిఫిన్ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. అది ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను. సో అందుకని నేను 2 మెంబర్స్కి హాఫ్ ప్యాకెట్ చేశాను. హాఫ్ ప్యాకెట్కి 1 లీటర్ వాటర్ వేసి బాయిల్ చేసుకుందామండి. ఒక పాన్ తీసుకొని దీంట్లోకి 1 లీటర్ వేసుకుంటున్నాను నీళ్ళు. హాఫ్ ప్యాకెటే వేసుకుంటున్నా అండి. 180 గ్రామ్స్లో నేను హాఫ్ ప్యాకెట్ వేసాను. మీరు తినేదాన్ని బట్టి ఉంటుందండి. 1 లీటర్ వాటర్ బాగా బాయిల్ కావాలండి. కొద్దిగా బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. మిగతాది సాల్ట్ వచ్చేసి మరి ఆ పోపులో యాడ్ చేసుకున్నాము. ఇక్కడ కొద్దిగా బాయిలింగ్లో కొద్దిగా యాడ్ చేశాను. చూడండి, వాటర్ ఇట్లా బబుల్స్ వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఓన్లీ జస్ట్ 3 మినిట్స్ మాత్రమే ఈ ప్యాకెట్లో ఉన్న రాగి సేమియా అనేది యాడ్ చేసుకోవాలండి. జస్ట్ 3 మినిట్స్ మాత్రమే. మీరు వేరే పని అంటూ చేసుకోకండి. 3 మినిట్స్ అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఇక్కడే ఉండి 3 మినిట్స్ అవుతూనే ఇది బాగా దాంట్లో 3 మినిట్స్ తర్వాత మరి మనం స్టీమ్ చేసుకుంటాం కాబట్టి 3 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు నేను నీళ్ళన్నీ తీసేసి మొత్తం సేమియా అంతా పక్కకు తీసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. ఇలా చూడండి, మీ దగ్గర ఏది ఉంటే ఆ దాంట్లోకి తీసుకోండి. చూడండి, ఇలా సేమియా అంతా వాటర్ అంతా రిమూవ్ చేసేసి, మా ఇంట్లో స్టీమర్ లేదు కాబట్టి నేను ఇడ్లీ స్టాండ్కే ఆయిల్ అప్లై చేసేసానండి. కొంతమందికి స్టీమర్ సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్కి అంతా ఆయిల్ పట్టించి మొత్తము మనం 3 మినిట్స్ వేడి వాటర్లో వేసుకునేదంతా పెట్టేసి మనం ఇప్పుడు స్టీమ్కి 5 మినిట్స్ దాకా పెట్టాలండి. మొత్తం మనకు దగ్గర 8 మినిట్స్ దాకా ఇలా ఉండాలి. ఇప్పుడు 5 మినిట్స్ స్టీమ్ అవ్వాలండి. ఓకే, 5 మినిట్స్ కంప్లీట్ అయింది. చూడండి ఎంత బాగా స్టీమ్ అయిపోయాయో. ఓకే, ఇవి బయటికి తీసుకొని ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి, ఇలా మొత్తం వేడివేడిగా ఉన్నప్పుడు మొత్తం తీసేసుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవి చల్లారాక కాస్త పొడిగా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ చేత్తో కూడా అనేయచ్చండి. నేను చేత్తోనే అనేస్తున్నాను. ఇలా అంతా పొడిగా పక్కన తీసి పెట్టుకోండి. దీనికి తిరువాత వేసుకోవడానికి పోపు దినుసులు పక్కన రెడీగా చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఆనియన్స్, ఒక 4 రెడ్ చిల్లీస్ కానీ లేకపోతే మామూలు పచ్చిమిర్చి ఉన్నా ఓకే అండి. గ్రీన్ చిల్లీ. దీంట్లోకి పచ్చి కొబ్బరి ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. కొంతమంది పచ్చి కొబ్బరి తినని వాళ్ళు స్కిప్ చేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, శనగిత్తనాలు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు శనగిత్తనాలు కూడా పోపులో యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేశానండి. అంతా మనం ఉగ్గాని, అటుకులు ఎలా చేసుకుంటామండి అలా తిరువాత పెట్టుకోవాలండి. అయితే పసుపు ఏం అవసరం లేదండి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం స్టీమ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అదంతా స్మాష్ చేసి పక్కన అలాగే పెట్టుకోండి. పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకొని వచ్చానండి. ఈ పచ్చి కొబ్బరి ఇంట్రెస్ట్ ఉంటే వాడండి, లేకపోతే లేదు. పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టీమ్ చేసినది కూడా వేసి మొత్తం కొద్దిగా సాల్ట్ వేస్తున్నాం. ఆల్రెడీ వాటర్లో కొద్దిగా వేసాను. ఇప్పుడు ఇంకా కొద్దిగా సాల్ట్ వేసానండి. ఇది బాగా తిరువాత అంతా పట్టేలా కలిపి 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. ఓకే, రెడీ. టేస్టీ.